పెట్టారు. మీనాక్షి చౌదరి బాగా చేసింది. సంక్రాంతికి ఇదే బాగుంది, అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మీనాక్షి చౌదరి అండి. నాకైతే పర్సనల్ గా బుల్లిరాజ్ క్యారెక్టర్ చాలా బాగుంది. పిల్లడు బాగా ఎంటర్టైన్ చేసాడు. ఫస్ట్ టైం పాటలు ఓకే, అది బాగుంది. క్లైమాక్స్ లో ఇంకో పాట ఉంది, బాగుంది. సినిమా బాగుంది. భర్తలు సీక్రెట్స్ దాచుకోవాలంటున్నారు. అన్మ్యారీడ్ అండి, బ్యాచులర్, నాకు తెలీదు. సార్ పెళ్లి అయితే ఇబ్బంది అవుతుంది మరి, చూద్దాం. చెప్పకండి. అలాగే సార్ టీచర్ల కోసం అదొకటి, టీచర్ల కోసం మంచిగా అది సెంటిమెంట్ మనకు అంత పడదులే. ఉంది అసలు ఈ సంక్రాంతిలో బ్లాక్ బాస్టర్ ఇదే. పాటలు ఎలా ఉన్నాయి సార్? అన్ని బాగున్నాయి, పాటలు సూపర్. గోదావరి గట్టు మీద సాంగ్, గోదావరి గట్టు ఇంకా డాన్స్ లే అందరు ఊగిపోయినారు. అందరు బుల్లిరాజ్ క్యారెక్టర్ బాగుందంటున్నారు. చాలా సూపర్ గా ఉంది. వాడిదే మొత్తం సినిమా అంతా, బుల్లిరాజ్ వాడిదే. బాగుందండి ఓవర్ గా సినిమా మొత్తం. భార్య భర్తలు ఏదో సీక్రెట్స్ ఉన్నాయంట సార్, అవి కొంచెం అవి కూడా ఉన్నాయి. లాస్ట్ లో ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు అందరికి. బాగుంది మొత్తం ఓవరాల్. టీచర్స్ కోసం లాస్ట్ లో మంచి సెంటిమెంట్ బాగుంది. గురువులను గౌరవించడం, సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్ గా ఉంది అసలు. వెంకీ మామ అనాలి సార్, వెంకీ బావ అనాలి? వెంకీ మామ, బావ కూడా అంటారు ఇప్పుడు. కామెడీగా బాగుంది. వెంకటేష్ క్యారెక్టర్ ఫ్యామిలీతో ఇద్దరు అంటే భార్య వైఫ్ లవర్ ఉంటారు, ఇద్దరు మధ్యన ఎలా అనిపిస్తారు? అంటే కొంచెం కామెడీగా ఫ్రెష్ నార్మల్ ఫ్యామిలీ స్టోరీ. బుల్లిరాజ్ క్యారెక్టర్ చాలా బాగున్నదండి. సినిమాకి హైలైట్ అంటున్నారు సార్ బాబుది. హైలైట్ అనొచ్చు, మంచి బాగున్నాయి సార్, బాగున్నాయి. గోదావరి గట్టు సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉండింది. ఆయన చాలా రోజుల తర్వాత పాడడం కదా, అది కూడా చాలా బాగుంది. భార్య భర్తలు సీక్రెట్స్ ఉన్నాయంట సార్? సీక్రెట్స్ ఉన్నాయంటే అది మీరే చెప్పాలి. ఓకే, అలాగే గురువులకి ఏదో సేవ చేయాలని మెసేజ్ ఇచ్చారంట. క్లైమాక్స్ లో చెప్పారు, అది కూడా కొంచెం ఒక మెసేజ్ లాగా ఇచ్చారు సినిమా. టోటల్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అంట. బ్లాక్ బస్టర్. వల్గారిటీ ఏం లేదు కదా సార్? వల్గారిటీ అంటే లైట్ గా ఉంది, పర్లేదు. ఓకే, సరదాగా ఉంది. సరదాగా. వెంకీ మామ అనాలి సార్, వెంకీ బావ అనాలి? పనికి వెంకీ మామే అండి. వెంకీ మామేనా? ఓకే సార్, థ్యాంక్ యూ.